హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. శరదృతువుల వెన్నెల చాలా అందంగా ఉంటుంది కదా. అది తెలియటం కోసమే మనకు అట్ల తద్ది లాంటి పండుగలు వస్తాయేమో అనిపిస్తుంది. ఈ అట్ల తద్ది పండుగకు కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయండి. మా ఆచారం ప్రకారం మా ఇంట్లో ఎలా చేస్తారనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందు రోజు రాత్రి అందరి భోజనాలు అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా తెల్లవారుజామున తినటం కోసం మళ్ళీ అన్నం వండుతారు. ఎందుకంటే అట్ల తద్ది రోజు తెల్లవారుజామున చద్దన్నమే తినాలి. అలాగే అట్ల తద్ది రోజు గోరింటాకు పెట్టుకోవటం మన సాంప్రదాయం. ఈ గోరింటాకు సౌభాగ్య చిహ్నంగా పెట్టుకుంటారు. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గోరింటాకు అంటే ఇష్టపడిన ఆడవాళ్ళు ఎవరు ఉండరు కదా. అట్ల తద్ది రోజు తెల్లవారుజామునే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి రాత్రి వండిన అన్నంలో కందిపొడి, గోంగూర పచ్చడి, ఇంకా ఉల్లిపాయ పులుసు, పెరుగు మొదలైనవి ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు అన్నంలో కలుపుకుని తింటారు. ఇంకా రాత్రి పూజ అయ్యి చంద్రోదయం అయ్యే వరకు ఇంకా ఏమీ తినరు. ఆ తర్వాత అమ్మాయిలందరూ కలిసి ఉయ్యాలలాటలు, చెమ్మ చెక్కలు ఇలాంటి ఆటలు ఆడుకోవటం అలవాటుగా వస్తోంది. కానీ ఇప్పుడు సిటీ లైఫ్లో అలాంటివన్నీ కుదరవనే చెప్పాలి. ఇక సాయంత్రం అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యానికి ప్లస్ ముత్తైదుకి ఇవ్వటానికి అట్లు వేయటం స్టార్ట్ చేస్తారు. ఈ అట్ల కౌంట్ కూడా ప్రాంతాలను బట్టి ఉంటుంది. కొంతమందికి 10 అట్లు ఉంటాయి, కొంతమందికి 11 అట్లు ఉంటాయి. ఈ అట్లే వాయిన వీయటంలో కూడా ఒక రహస్యం ఉందండి. అదేంటంటే మినుములు రాహుగ్రహానికి ఇష్టమైన ధాన్యం, అలాగే బియ్యం చంద్రుడికి ఇష్టమైన ధాన్యం. ఈ రెండు కలిపిన పిండితో వేసిన దోశలంటే కుజుడికి చాలా ఇష్టం. అందుకని ఇలా అట్లు వాయిన వీయటం వల్ల పెళ్ళిళ్ళకి సంబంధించిన ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగిపోయి అమ్మాయిలకి తొందరగా పెళ్ళవుతుందని ఈ అట్ల తద్దిని మన ఆచారంగా తీసుకువచ్చారు. ఇదేమీ నేను సొంతగా చెప్పే విషయం కాదండి, శాస్త్రాల్లో ఉన్నదే నేను చెప్పాను. అలాగే ఈ కొంతమందికి ఈ గ్రహాలు, జాతకాలు ఇవంటే నమ్మకాలు ఉండకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళ మాట మీద నమ్మకం ఉంచి చేయటంలో అయితే తప్పు లేదు కదా. పెళ్ళి కాని వాళ్ళు ఈ నోము చేస్తే మంచి హస్బెండ్ దొరుకుతాడని, అలాగే మంచి ఫ్యామిలీ దొరుకుతుందని చేస్తారు. అలాగే పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ సౌభాగ్యం కోసం మరియు ఫ్యామిలీ లైఫ్ బాగుండాలని ఈ వ్రతం చేస్తారు. ఈ నోములో ముఖ్యంగా గౌరీదేవిని పూజిస్తారు. మొదట గణపతి ప్రార్థనతో ప్రారంభించి గౌరీదేవిని షోడశోపచారాలతో పూజించాలి. 10 ముళ్ళతో తోరం ఏర్పాటు చేసి ఆ తోరాన్ని పూజించి అది చేతికి కట్టుకోవాలి. ఈ నోము ఎలా చేయాలన్నది ఫ్యామిలీ సాంప్రదాయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. మా ఫ్యామిలీలో అయితే 10 సంవత్సరాలు చేసుకుంటారు. కొన్ని ఫ్యామిలీస్లో అయితే పెళ్ళైన మొదటి సంవత్సరమే 10 మంది ముత్తైదుల్ని పిలిచి ఉద్యాపనలాగా జరిపిస్తారు. పద్ధతుల్లో కొంచెం అటు ఇటు తేడాలు ఉండొచ్చు, కానీ అందరి ఉద్దేశం మాత్రం ఒకటే ఉంటుందండి. అది ఏంటంటే ఆడపిల్లలకి మంచి కుటుంబం, మంచి భర్త దొరకాలని, వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని. ఇందుకు గౌరీ పూజ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని దాన్ని మన సాంప్రదాయంగా పెద్దలు నిర్ణయించారు. ఈ నోములో మెయిన్ పార్ట్ పగలు ఉపవాసం ఉండటమే, వాటర్ కూడా తాగరు, చాలా కఠినమైన ఉపవాసం ఉంటారు. నార్త్ ఇండియా వాళ్ళు చేసే కర్వా చౌకి మన అట్ల తద్దికి చాలా రకమైన పోలికలు ఉంటాయండి. చిన్న చిన్న పద్ధతులు తేడా తప్పితే రెండు ఒకటేనేమోనని నాకు అనిపిస్తుంది. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా అందరూ వాళ్ళ ఇంటి ఆడపిల్లని లక్ష్మీదేవిగానే భావిస్తారు. ఆ అమ్మాయి చాలా బాగుండాలనే కోరుకుంటారు. అందుకే మన పెద్దవాళ్ళు ఇలాంటి ఏర్పాట్లు చేసి ఉంటారు. అమ్మవారికి కొబ్బరికాయ, అరటిపళ్ళు అవన్నీ సమర్పిస్తూ 10 అట్లు, దాని మీద ఒక బెల్లం ముక్కను పెట్టి నివేదన చేయటం ఈ నోములో ముఖ్యమైనది. ఒక రాచచిన్నది తోడి చెలికత్తలతో కలిసి అట్ల తదియ నోము రోజులకు ఉపవాసం ఉండను. 3 జాములు దాటేసరికి రాచబిడ్డ సుకుమారి ఒకడిచే శోష వచ్చి పడిపోయాను. అంతటా ఆమె అన్నలు వచ్చి ఆమె అట్లు పడిపోవటం కారణం తల్లి వల్ల గ్రహించండి. వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చే వరకు ఉండలేదని అనుకుని ఒక చింత చెట్టు కొమ్మకు అద్దము కట్టి దాని ఎదుట అరికుప్పను అగ్గిని పెట్టి చెల్లెలను లేపి, అదిగో చంద్రుడు వచ్చిన భోజనం చేయమన్నది. అద్దంలో నిప్పును చూసి చంద్రుడేని అనుకుని ఆమె భోజనం చేసిన. కొంతకాలంలో ఆమెకు యుక్త వయసు రాగా ఆమె అన్నలు పెళ్లి సంబంధములు చూచుచుండరి. ఎన్ని సంబంధములు వెతికినా ముసలివరుడే దొరుకుట చేవాడు. వారు విసిగి
కడకు తమ చెల్లెల్ని ముసలివానికే ఇచ్చి పెళ్లి చేయ నిశ్చయించారు. ఆ సంగతి తెలిసిన రాచబిడ్డ, అయ్యో అట్ల తద్ది నోమున వచ్చిన వారికి పడుచు మగడు దొరుకునని చెప్పిరి, కానీ నాకు ముసలి మగడే దాపరించుతున్నాడు కదా అని విచారించినది. వృద్ధుని వివాహం ఆడుటకు అంగీకరింపలేదు. అన్నలు ఆమెను ఎంతో బలవంత పెట్టి వివాహం చేయనించిరి. కానీ ఆమె అందుకు సమ్మతింపగా ఒకనాటి రాత్రి అడవికి పోయి ఒక మర్రి చెట్టు కింద తపస్సు చేయుచున్నారు. కొంతకాలంకు పార్వతీ పరమేశ్వర్లు ఆమెను చూసి, ఓయి కన్యామణి, నీవేళ తపస్సు చేయుచున్నావు? మేము పార్వతీ పరమేశ్వర్లము, నీ కష్టములను మాతో చెప్పుము అన్నది. ఆమె వారికి అతిభక్తితో నమస్కరించి తన వివాహ విషయమును చెప్పాను. వారు అది విని, అమ్మా, నీవు అట్ల దద్ది నోమును వచ్చి చంద్రదర్శనం కాకపూర్వమే భోజనం చేసి ఉల్లంఘన చేసితివి, అందుచేతనే నీకు ముసలి మగన సంబంధం వచ్చుచున్నది. కావున ఇంటికి పోయి మరలా నోము నోచుకొని దీపాల వేడ వరకు ఉపవాసం ఉండి పిమ్మట భోజనం చేయమని చెప్పి అదృశ్యమైంది. అంతన ఆమె తన ఇంటికి వెళ్లి జరిగిన విషయమును తల్లిదండ్రులకు చెప్పి యథావిధిగా నోము నోచుకుని తర్వాత ఆమెకు చక్కని పొడుచు మగనితో పెండ్లి జరిగింది. ఇది అట్ల తద్ది కథ. ఈ కథని ఉన్నది ఉన్నట్లుగానే చదవాలి, నేను అందుకనే అలా చదివాను. తర్వాత పూజించిన ఆ తోరాన్ని చేతికి కట్టుకోవాలి. పూజ అయిన తర్వాత ఒక ముత్తైదుని పిలిచి తోరము తాంబూలంతో పాటు 10 అట్లను కూడా వాయినంగా ఇవ్వాలి. ఏ నోముకైనా నమ్మకం చాలా ముఖ్యమైనది. నమ్మి పూజిస్తే అంతా మంచే జరుగుతుంది. పూజ అయిపోయిన తర్వాత వాయనం ఇచ్చిన తర్వాత చంద్రదర్శనం చేసుకున్న తర్వాత అట్లనే ప్రసాదంగా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.